అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్లా ఉందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండిచే ఇచ్చే బడ్జెట్ అని, కేవలం 36,000 కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పాలన్నారు. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా బడ్జెట్ ఉందని, ఇన్ని రకాలుగా అప్పులు చేసినా ఏం అభివృద్ధి చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తూ ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్, ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారీ హామీలు ఇచ్చారు, బెత్తడు కేటాయింపులు చేశారు, పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదాయం చారానా, ఖర్చు బారానా, అప్పు ఆటానా లాగున్నది. ఈ రకంగా ఈ బడ్జెట్ని ఈరోజు ప్రజల్ని మోసం చేసే, పేదలకు ఇచ్చిన హామీలను ఎగవేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను.